భూమి పక్కకు వంగిపోతోంది. భారతదేశం అత్యంత ప్రమాదంలో ఉందా? అంతర్జాతీయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అధిక భూగర్భ జలాల వినియోగం కారణంగా 20 సంవత్సరాలలో భూమి తూర్పు వైపుకి 80 సెంటీమీటర్లు వంగి ఉంది. ఈ పరిశోధనను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురించారు. మానవుడైనా జంతువైనా ప్రతి జీవికి నీరు చాలా ముఖ్యమైనది. భూమిపై నీరు చాలా ముఖ్యమైన అంశం. అది లేకుండా జీవితాన్ని ఊహించలేను. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నేలనుంచి నీటిని తీయడం ద్వారా తమ దాహాన్ని తీర్చుకుంటారు. ప్రజలు అనేక విధాలుగా తమ నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇలా శతాబ్దాలుగా మనం భూమి నుంచి చాలా నీటిని సేకరించాము. ఇప్పుడు దాని పరిస్థితి దిగజారింది. అంతర్జాతీయ పరిశోధకులు ఇప్పుడో వార్తను ఇచ్చారు. అది ఏంటో తెలిసితే మీరు షాకవుతారు. సిటెక్ డైలీ రిపోర్టు ప్రకారం ప్రజలు పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను వెలికితీశారు. ఫలితంగా భూమి 2 దశాబ్దాల కంటే తక్కువ కాలంలో సంవత్సరానికి 4.36 సెంటీమీటర్ల చొప్పున తూర్పువైపుకి 80 సెంటీమీటర్లు వంగిపోయింది. ఈ పరిశోధనను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనేది ఏజియు జర్నల్. ఇది భూమి, అంతరిక్ష శాస్త్రాన్ని ప్రభావితం చేసే పరిశోధనల సారాంశాలను ప్రచురిస్తుంది. వాతావరణ శాంపిల్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు గతంలో 1993 నుంచి 2010 వరకు మానవులు 2150 గిగాటన్నుల భూగర్భ జలాలను వెలికితీశారని అంచనా వేశారు. అది సముద్ర మట్టం 6 మిల్లీమీటర్లు (0.24 అంగుళాల) కంటే ఎక్కువ పెరుగుదలకు సమానం. భూమిపై 2 ప్రాంతాలు అంటే అమెరికా పశ్చిమ ప్రాంతం, భారతదేశ వాయవ్య ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో భూగర్భ జలాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఒక అధ్యయనంలో తేలింది. భూగర్భ జలాలు తగ్గిపోతే భూమి తిరిగే ధృవాలపై అత్యధిక ప్రభావం పడుతుంది అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన వెన్సియో అన్నారు. వెన్సియోల్ నేషనల్ యూనివర్సిటీలో భూభౌతిక శాస్త్రవేత్తగా ఉన్నారు. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్, హర్యానాలోని వివిధ ప్రాంతాలలో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున దోపిడీ అవుతున్నాయి. ఒక ప్రదేశం నుంచి చాలా నీటిని తీసిన తర్వాత అది సాధారణంగా నదులు, సముద్రాలలోకి ప్రవహిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. భూమి భ్రమణంలో చాలా మార్పులు వచ్చాయని వెన్సియు అన్నారు. భూగర్భ జలాల క్షీణత అనేది భూమి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూగర్భ జలాలను నానాటికి మరింత ఎక్కువగా తోడేస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో భూమి మరింతగా పక్కకు ఒరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.